హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ లావిష్ హోమ్. ముందు వీడియోలో నేను పేపర్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ మోడల్కి మెజర్మెంట్స్ ఎలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఒకసారి వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది అసలు ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది. ఇప్పుడు ఈ వీడియోలో నేను సేమ్ పేపర్ని పెట్టుకొని లైనింగ్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా మనం బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నేను లైనింగ్ మీద ఏ విధంగా అయితే పెడుతున్నానో సేమ్ అదే విధంగా మీరు పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇదొచ్చి ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి టూ పార్ట్స్ ఉంటాయన్నమాట. స్కాలప్ దగ్గర చూశారు కదా, స్కాలప్ దగ్గర కింద ఒక పార్ట్, పైన ఒక పార్ట్. ఈ కింద పార్ట్ మాత్రం నేను చూడండి, ఇలా మనం స్కాలప్ డిజైన్ వచ్చిన దగ్గర ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్కి మనం ఖర్చులాగా వదులుకోవాలి, ఎందుకంటే జాయింట్ చేయడానికి అనమాట. ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, సేమ్ నేను ఎలా అయితే కటింగ్ చేస్తున్నానో అలా కటింగ్ అనేది చేసుకోండి. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. బ్యాక్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ పార్ట్. ఇది కటింగ్ అనేది చేసేసాం కదా. ఇప్పుడు పైన ఆర్మ్ హోల్, అదే షోల్డర్ దగ్గర ఉంది కదా, షోల్డర్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అన్నది చూడండి. సేమ్ పేపర్ లైనింగ్ మీద ఈ విధంగా పెట్టుకొని అవుట్లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని సేమ్ మనం కింద ఎలా కటింగ్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా కటింగ్ అనేది చేసేసుకోండి. మనం కింద పార్ట్కి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకున్నాం కదా, దీనికి మాత్రం అవుట్లైన్ దగ్గర ఎలాంటి ఖర్చు అనేది వదులుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే కటింగ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మిడిల్లో క్లోజ్ అనేది వస్తుంది. కింద పార్ట్కి కూడా క్లోజ్ అనేది వస్తుందండి. చూడండి, ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మనం జాయింట్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ వస్తుందన్నమాట. సో ప్రిన్సెస్ కట్ మెథడ్ కాబట్టి దీనికి కూడా మనం 2 పార్ట్స్ వస్తాయి. దీంట్లో ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ వచ్చి ఈ బ్లౌజ్కి నేను ఫ్రంట్ పార్ట్ వచ్చి ఉక్సులు పెడుతున్నాను అనమాట. సో అందుకని ఉక్సుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది వదులుకున్నాను. చూడండి, అది కూడా లైనింగ్ ఓపెనింగ్ వైపు పెట్టానండి, క్లోజ్డ్ వైపు కాదు. ఓపెనింగ్ వైపు పెట్టేసుకొని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రా వదులుకోవాలి. వదులుకొని ఈ విధంగా అవుట్లైన్ డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోండి. చూడండి, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంది కదా, అది ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. ఓకేనా. ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. అండ్ ప్రిన్సెస్ కట్ షేప్ వస్తుంది కదా, అది సెకండ్ పార్ట్ అండి. దాన్ని కూడా మనం క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. లైనింగ్కి క్రాస్గా పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ వస్తుంది కదా, కప్ షేప్ లాగా, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకొని జాయింట్ చేసుకోవడానికి హాఫ్ ఇంచ్ రావాలండి ఖర్చు కోసం. సో దానికోసం మనం హాఫ్ ఇంచ్ వదులుకొని అవుట్లైన్ అనేది డ్రా చేసుకొని ఇలా ఓవరాల్గా దీన్ని కూడా కటింగ్ అనేది చేసేసుకోండి. చూసారు కదా, ఇదండి ఫ్రంట్ పార్ట్ వచ్చి ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకొని, ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ ఈ విధంగా జాయింట్ అనేది వస్తుందండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దామండి. హ్యాండ్స్ కటింగ్ చూడండి, ఇక్కడ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చెయ్యను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా మీరు కూడా చేసేసుకోండి. హ్యాండ్ లెంత్ పెట్టుకోండి. తర్వాత 3 ఇంచెస్కి సెకండ్ లైన్ పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ రౌండింగ్ చూడండి, హ్యాండ్ రౌండింగ్ వచ్చి 8.5 ఇంచెస్ పెట్టేసుకోండి. ఈ విధంగా నేను మార్కింగ్ చేస్తున్నట్లుగా మీరు కూడా అదే విధంగా చేసుకొని మీ మెజర్మెంట్స్ ప్రకారం చేసుకోండి. అంటే నేనేం పెడుతున్నానో అది పెట్టడం కాదు, ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మీరు కూడా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఇది హ్యాండ్ స్లీవ్స్ అయితే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి.
చూసారు కదా! ఈ విధంగా అవుట్‌లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. స్లీవ్స్‌కి మనకి వన్ సైడ్ వచ్చి నార్మల్‌గా క్లాత్ వస్తుందండి. వన్ సైడ్ వచ్చి జాయింట్ అనేది పడుతుంది. ఎందుకంటే క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి జాయింట్ పడుతుంది. ఓకేనా? చూసారు కదా! లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని సేమ్ లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసేసుకోవడమే అనమాట. దాన్ని నేనేమి చూపించట్లేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి, స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ ప్రతి పార్ట్‌ని లైనింగ్ వేసేసి జాయింట్ అనేది చేసేసానండి. లైనింగ్ ఏ విధంగా జాయిన్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అని నేను ఈ వీడియోలో అయితే చూపించలేదు. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతే అసలు చూడట్లేదు చాలామంది. అందుకని నేనైతే లైనింగ్స్ జాయిన్ చేసేసాను. అదే ఆల్రెడీ లైనింగ్ ఎలా జాయిన్ చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది. సో, అందుకని నేను చూపించలేదండి. మీరు కూడా ఇదే విధంగా లైనింగ్స్ అయితే జాయిన్ చేసేసుకోండి. చూసారు కదా! ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ పార్ట్ మీద సెకండ్ పార్ట్ పెట్టుకొని మనం సైడ్స్ జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ చేసే ముందు ఇక్కడ చూడండి, నేను మిడిల్‌లో నేను బార్డర్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను. బార్డర్‌నయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సైడ్స్ ఉన్నాయి కదా! సైడ్స్ స్కాలప్ డిజైన్ వచ్చింది కదా! అక్కడ మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకుంటున్నాను కదా! ఆ మార్కింగ్స్ అలా పెట్టుకొని సేమ్ మార్కింగ్స్ పెట్టుకున్న దగ్గర మనం ఎగ్జాక్ట్‌గా ఆ స్కాలప్ డిజైన్‌ని ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలండి. చూడండి, నేను ఏ విధంగా పెట్టానో ఆ విధంగా మీరు కూడా అక్కడ పెట్టుకొని మనం స్టిచ్ అనేది చేసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే మార్కింగ్ చేసుకొని మీరు కరెక్ట్‌గా మీ మెజర్‌మెంట్స్‌ని బట్టి మీరు స్టిచ్చింగ్ అనేది ఇలా జాయింట్ అనేది చేసుకోండి. కింద వచ్చి మనం పట్టీ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఏందంటే లైనింగ్‌ని జాయింట్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి 2 పార్ట్స్‌కి. ఈ విధంగా లైనింగ్‌ని జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్‌ని జాయింట్ చేసుకోవాలనమాట. సో, ప్రిన్సెస్ కట్ 2 పార్ట్స్ జాయిన్ చేసే ముందు ఇలా చూడండి, బార్డర్ పట్టీ ఉంది గదా! ఆ పట్టీని నేను ఈ విధంగా మనం ప్యాచ్ అనేది వేసుకోవాలి. 2 సైడ్స్ బార్డర్‌ని ప్యాచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఏదైతే ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా! ఆ షేప్‌ని ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదా! అక్కడి నుంచి ఈ విధంగా పెట్టుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ప్రిన్సెస్ కట్ షేప్‌ని జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా నీట్‌గా జాయింట్ అనేది చేసేసుకొని ఐరన్ కూడా చేసేసుకోండి. ఇప్పుడు కింద పట్టీ అయితే ఒక స్ట్రిప్ తీసుకొని పట్టీ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఉక్స్ పట్టి అనేది ఇన్విజిబుల్ ఉక్స్ పట్టి అనేది వేసుకున్నాను. సో, ఆ ఇన్విజిబుల్ ఉక్స్ పట్టి ఏ విధంగా చేసుకోవాలి అన్నది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ వీడియోని విజిట్ చేయండి, మీరు నేర్చుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్‌ని అయితే జాయిన్ చేసుకోవాలి. తర్వాత స్లీవ్స్ అయితే రెడీ చేసేసుకొని స్లీవ్స్‌ని కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత సైడ్స్ వచ్చి మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారంగా సైడ్స్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే అవుట్పుట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది చూద్దామా మరి? సరే చూడండి. హియర్ వి గో. అవుట్‌ఫిట్ చూసారు కదా! టోటల్ బ్లౌజ్ అవుట్‌ఫిట్ అయితే ఈ విధంగా టర్న్ అవుట్ అయిందండి. చూసారు కదా ఎంత బాగుందో! అంతే కాదండి, ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్‌గా వచ్చింది. బ్లౌజ్ ఎంత బావుందో అంతే ఫిట్టింగ్ కూడా అలాగే వచ్చిందనమాట. కరెక్ట్ ఫిట్టింగ్‌తో వచ్చింది. ఈ బ్లౌజ్ గనక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ డిజైన్స్ కోసం మన పేజ్‌ని ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.